ప్రస్తుతం మనం ఊకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖ్య కల్పన నరేందర్ ఉన్నారు. వీళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఓట్లు అడగడానికి ఏ భరోసా మీద వీళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు, గెలిస్తే ఏం చేస్తారు అనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి, నేను పట్టుకుంటాను, చెప్పండి. నా పేరు ముఖ్య కల్పన. నేను నా గ్రామం అభివృద్ధి కావాలి, నా గ్రామం చాలా వెనుకబడి ఉంది, యువతరం ఎందుకు ముందుకు రాకూడదు, మా పార్టీ తరఫున సీట్ ఇస్తారని ఆశించి వచ్చాము, కానీ సీట్ ఇవ్వలేదు. అయినా మేము కొంచెం ముందడుగు వేసాము కాబట్టి, ధైర్యం చేసి ముందుకు వచ్చాము కాబట్టి వెనక్కి తగ్గేది లేదు. మేము ప్రజలలోకి వెళ్తాం. సర్పంచ్ అంటే సర్పంచ్ దగ్గరికి ప్రజలు రావడం కాదు, గ్రామ అభివృద్ధి కోసం ప్రజల దగ్గరికే సర్పంచ్ వెళ్ళే విధంగా మేము వెళ్తాం. యువతరం తరఫున మేము వెళ్తాం సార్. వెళ్ళి మా గ్రామ అభివృద్ధిని మేము ఎలాగైనా మేము ఏదైనా చేసి పై అధికారులను కలెక్టర్ దగ్గరికి వెళ్ళైనా, కలెక్టర్ కాళ్ళు మొక్కైనా నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాననే ఆ ధైర్యంతో ముందడిగేశాను. నేను పేదదాన్ని కావచ్చు, కానీ నా గ్రామాన్ని పేద గ్రామంగా ఉంచను. అది నా ముఖ్య ఉద్దేశం. నా గ్రామం అనేది వెనుకబడి ఉండకూడదనే ముందుకొచ్చాను. ఎంతవరకైనా పోరాడతాను. బహుశా నన్ను ఓడించినా కూడా నా గ్రామ అభివృద్ధియే నాకు ముఖ్యమని నేను ప్రజలలోకి దూసుకెళ్తానని, నా గ్రామ అభివృద్ధి కోసం నేను ఎంతకైనా పోరాడతానని ముందుకొచ్చాను. నేను చదువుకొని ఉన్నాను, నా భర్త చదువుకొని ఉన్నాడు కాబట్టి మేమిద్దరం కలిసి ఏ విధంగానైనా ఎలాంటి పనులైనా నా గ్రామం కోసం నేను ముందుకు వెళ్ళి మరీ చేసుకొస్తాననే నేను ముందుకొచ్చాను. ఒక్క అవకాశం నా గ్రామ ప్రజలు నాకు ఇచ్చి నన్ను ఎన్నుకుంటే నేను వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉండి వాళ్ళ పెద్ద దీవెనలన్నీ తీసుకొని మరీ పెద్ద వాళ్ళ ఆలోచనలను గ్రామ సభ పెట్టి నేను లేడీస్కు, మహిళా మనులకు కూడా నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. లేడీస్ ఎలా భర్తలకి సహకరించాలి, ఎలా మనం పని చేసుకొని కుటీర పరిశ్రమలు అంటే కుటుంబంలో ముందుండి కుటుంబంలో భర్తకి వెనక ఉండి కొంచెం ఆర్థిక సహాయం లాగా కూడా మేము ఉపయోగపడే విధంగా ఇంటింటికి బర్రె కానివ్వండి, గొర్రె కానివ్వండి, పైన సబ్సిడీల నుంచి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరీ బదలాడుకొని తీసుకొని వచ్చి నా గ్రామాన్ని నేను ముందుంచుకోవాలని ఒక ఆశతోటి ముందుకొచ్చాను. అది గ్రామ ప్రజలందరూ ఆదరిస్తారని నేను కూడా మీ మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, పెద్దలందరి సహకారంతో ముందుకు రావాలని చూస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే నేను దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఒక్కటి మీరు గమనించగలరు. గ్రామ ప్రజలు, మీడియా వాళ్ళు కానివ్వండి, పెద్దలందరూ కానివ్వండి, యువతరం దేనికి వెనకకు పోదనేది ఒక్కటి రానియండి. మాకు అనుభవం లేకపోవచ్చు, మీరు పెద్దలందరూ ఉన్నారు, ప్రజలందరూ నాకైతే సపోర్ట్గానే ఉన్నారు. డబ్బు లేకపోయినా నాకు సపోర్ట్ ఉండడమే నాకు వెన్నంటూ నేను వాళ్ళ దాంట్లోకి ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చాను. నా గ్రామం నన్ను ఆదరిస్తుందనే నేను ముందుకు వెళ్తున్నాను. దయచేసి వాళ్ళు ఇంకా కూడా నన్ను ఇంకా ప్రలోభాలకు గురి కాకుండా నాకు మాత్రమే ఓటేస్తారు, నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నేను ఆశిస్తున్నాను. 99% సార్, 99%, 1% మాత్రమే నేను చెప్పలేను. 99% మాత్రం నేనే గెలుస్తా, నేనే వస్తానని నాకైతే భరోసా ఉంది. ప్రజలలోకి వెళ్ళాను, నేను మంచి పనులే చేద్దాం అనుకుంటున్నాను, నా గ్రామ అభివృద్ధే ముఖ్యం అనుకుంటున్నాను. అది ఒక అవకాశం వాళ్ళు ఇస్తారా, ఏం చేస్తారా అది ప్రజలు, ఇక వాళ్ళు నేను వేచి చూడడమే అంతే. దానికోసం నేను ఎంతకైనా ముందుకెళ్తా, నా సాయశక్తులా పోరాడి చూస్తా. అయితే ఓకే కాకున్నా కూడా నేను ప్రజల్లోనే ఉంటా, నా గ్రామ అభివృద్ధి నాకు ముఖ్యం. అవును సార్, ప్రతిపక్ష హోదాలనైనా ఉండి నేను ప్రశ్నిస్తాను నా ప్రజలను కానివ్వండి, పై అధికారులను కానివ్వండి. సార్ నా గ్రామం వెనుకబడి ఉంది, ఇంకా ఎన్ని రోజులు నేను వేచి చూడాలి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని నేను అధికారులను కూడా కలెక్టర్ ఆఫీస్ను నా మండల ఆఫీస్గా చేసుకుంటా, వాళ్ళ ఇంటి ముందే ఉంటా, వాళ్ళ దగ్గరే ఉండి మరి నా గ్రామాన్ని నేను ఏ విధంగానైనా కాపాడుకొని ముందుకు తీసుకెళ్తా. అదే సార్ నాకు కావాల్సింది. నమస్కారం అండి. ఊకల్ ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో నేను బీఫామ్ చదువుతున్నప్పుడు చాలా స్టేట్లు సందర్శించాను, అక్కడ డెవలప్మెంట్ చూశాను. నెక్స్ట్ అవన్నీ వ్యవహారాలన్నీ తెలుసు. వేరే స్టేట్లో చూశాను, ఇక్కడ ఓన్లీ నాట్ వన్ తెలంగాణ, ఏపీ, బయట కూడా వెళ్ళాను నేను జాబ్ పర్పస్. నేను ఎంఫార్మర్ చదువుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మన విలేజ్లోనే నాకు ఎస్టీ రిజర్వేషన్కి వచ్చింది కాబట్టి నేను ఎందుకు రాకూడదు, నేను ఎందుకు నామినేషన్ వేయకూడదు, సర్పంచ్గా నేను ఎందుకు కాకూడదు అనే కాన్సెప్ట్తోనే నాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. పార్టీలో వెళ్ళాను, పార్టీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ ఇప్పుడు
పాత రాజకీయాలు ఉంటాయి కదా, సో వాళ్ళకు అనుగుణంగా మనం ప్రశ్నించే వాళ్ళమే, ఎక్కడ పోయినా ప్రశ్నించే వాళ్ళమే. మనకు కావాల్సింది ఏంటి, సదుపాయాలు చూసుకోవాలి. కానీ వాళ్ళ దగ్గర నేనంటే నడవను కాబట్టి నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఇండిపెండెన్స్గా వేసి నేను నామినేట్ చేసి నేను గెలుపొందా అనే కాన్సెప్ట్ మీద జనాల్లో గెలుస్తానే నమ్మకం ఉన్నది. యువకులందరూ సపోర్ట్తో నేను ముందుకు రావడం జరిగింది. ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజలు, నేను గెలుపొందిన కూడా నేను మేనిఫెస్టోలో ఒకటి తయారు చేశాను. నేను ఎలక్షన్ ముందు ఎలాంటి మాటలు చెప్తానో ఈ బాండ్లో కూడా అదే విధంగా రాసిచ్చి వాళ్ళను నేను గెలుపొందిన తర్వాత ఈ పనులన్నీ చేసి చూపిస్తానని నా యొక్క ప్రమాణ పూర్తిగా ఈ బాండ్ రాయించడం జరిగింది. నన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయను. జనాలను చాలామంది రోడ్లపైనే చూస్తున్నాం, ఇల్లులు ఒక్కొక్కరు స్లాబ్ కట్టుకున్నారు. రాజకీయ నాయకులకు సబ్సిడీ సంబంధించినవి వీళ్ళే లాక్కుంటున్నారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు గుడిసెలు ఉన్నాయండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు పరదా కప్పుకొని బతుకుతున్నారు. వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ అయ్యేవాళ్ళు, వాళ్ళకు ఇల్లు అనే కళ లేదు. వాళ్ళు పెళ్లి చేసుకొచ్చిన పిల్లలు ఉన్నారు. కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉన్నది. మనం నలుగురు బాగుంటేనే బాగున్నట్టు కాదు కదా. మన విలేజ్లో అందరూ బాగుండాలి, అందరి కాన్సెప్ట్తోనే ముందుకు నడవాలి. నేను ఒక్కనే డెవలప్ అయితే బాగుండదు కదా, నాతో పాటు తోడొచ్చేటోడు కూడా డెవలప్ కావాలి కదా. ఇవన్నీ విధాలుగా ఆలోచించుకొని మేము ముందుకు వచ్చాము. భగవంతుని దయ వల్ల మమ్మల్ని గెలిపిస్తే నేను ఈ మేనిఫెస్టో, ఈ డాక్యుమెంటు, ఇది నాట్ ఓన్లీ 50 రూపాయల స్టాంప్ పేపర్ ఇస్తున్నాను. నా మాట మీద నమ్మకం. నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క సర్పంచ్లు కూడా గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట చెప్పేవాళ్ళు దాటించుకుపోయారంట. కానీ నేను అలా చేయలేదు. నేను బాండ్లోనే ఎలక్షన్ ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నానో, గ్రామానికి డెవలప్మెంట్ ఏమేమి కావాలో ఇవన్నీ నేను ఒక మేనిఫెస్టో తయారు చేసి బాండ్ రూపంలో అందరికీ అందజేస్తున్నాను. వాళ్ళకి అభిమానం ఉంటే, నన్ను గెలిపిస్తే ఈ పనులు మన ఊరికి సక్రమంగా జరగాలంటే, నన్ను ఓటేస్తే మరుక్షణమే ఈ ఊళ్ళోనే ఒక బానిసలాగా నేను పనిచేస్తాను. నాకున్న నేను చదువుకున్న నా టాలెంట్ మొత్తం ఉపయోగిస్తాను. నేను స్వార్థం కోసం నేను రాజకీయాల్లో రాలేదు. ఎలాంటి నాకేదో లాభాలు వస్తాయి, నేను లక్షల కోట్లు సంపాదిస్తాను రాలేదు. ఏం సంపాదించినా కూడా పోయేటప్పుడు ఆన పైస కూడా తీసుకోపోం మనం. కానీ మంచి చేయాలనే కాన్సెప్టు మా అమ్మ నాన్న నేర్పించిన నాకు ఒక మంచితనం, అదొక్కటి నేను మర్చిపోలేకపోతున్నాను. గ్రామానికి మంచి చేయాలనే కాన్సెప్ట్. కానీ దయచేసి ఒక్క విషయము నేను ఈ మేనిఫెస్టోలో ఒక చెప్పొచ్చా? చెప్పండి. ఒకటి, మా ఊర్లోనే శివాలయం టెంపుల్ ఉంది. అది నేను కాదు, మా డాడీ కాదు, మా తాత కాదు, ఎప్పుడో జామాన్లో ఉన్న శివాలయం. ఆ శివాలయంకి ఇప్పటి వరకు ఊకల్ గ్రామంలో ఒక టెంపుల్ లేదు, శివాలయం టెంపుల్ లేదు. ప్రతి ఒక్కరు మహిళలు అందరూ వెళ్ళి వేములవాడ దర్శించుకొని వస్తున్నారు. వాళ్ళు దర్శించుకోవడానికి ప్రతి ఊళ్ళో శివాలయాలు ఉన్నాయి. కానీ మన గ్రామంలో శివాలయం ఏమైంది? నేను సర్పంచ్గా నేను విజయం పొందితే తక్షణమే దాన్ని ఫస్ట్ బయట తీసుకొచ్చే మార్గాన్ని నేను మేనిఫెస్టోలో రాయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఇది. ఆ శివుని మీద ప్రమాణం వేసి కూడా చెప్తున్నాం, నేను ఈ గ్రామానికి మంచి చేయాలనే కాన్సెప్టే. నెక్స్ట్ ఇంకోటి, మా ఊర్లో ముత్యాలమ్మ టెంపుల్ ఉంది. సంవత్సరాల తరబడి శివాలయం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండే ఆ తల్లిగాడు ఉన్నారు. దానికి ఆ రోడ్డు మార్గం లేదు, మహిళలందరూ బురదలో పడి వెళ్తున్నారు. కానీ ఆ తల్లి దగ్గర నుండి ఒక కాల్వ రోడ్డుకు వస్తుంది, 6 ఫీట్ల కాల్వ. దానిపైన సిమెంటు బిల్లలతోనే చుట్టూ కాంక్రీట్ గోడలాగా నిర్మించి దాని మీద బిల్లలు వేస్తే వాటర్ కింద నుండి వెళ్ళిపోతాయి, వీళ్ళు మీద నుండి నడుచుకుంటూ వెళ్తారు. అలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాను, అది చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి, గ్రామ పంచాయతీలో మీ సేవ. ప్రతి రైతు రాయపర్తికి పోతుందంటే ఒక రోజు లాస్ అవుతుండు, అంటే సాధారణంగా 500 రూపాయల కూలి లాస్ అవుతుండు ఒక రైతు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీ సేవను నా గ్రామ పంచాయతీలో పెట్టుకుంటాను. మనీ లావాదేవీలు కూడా ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించేటట్టు అదొక ప్రణాళిక చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు 8-9 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ అప్పుడు ఇదివరకున్న సర్పంచ్ వాళ్ళు వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేశారు, కొన్ని సంవత్సరాలు నడిపించారు. అది రిపేర్కి వస్తే దాన్ని మూలకు పడేశారు. ఇప్పుడు బయట ఊరు నుండి వచ్చి మా విలేజ్లోనే వాటర్ క్యాన్ 30 రూపాయలుగానే అమ్ముకొని వెళ్తున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఊకలికి. అలాంటి వాటర్ ప్లాంట్లు నేను గెలిచిన క్షణమే నా గ్రామ పంచాయతీ పైన షెడ్ వేసి దాంట్లోనే నేను ఖచ్చితంగా డెఫినెట్గా వాటర్ సదుపాయం అందరికీ మినరల్ వాటర్లు అందేలాగా నేను చూస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, కళ్యాణ లక్ష్మి. ప్రతి రైతు బిడ్డ కళ్యాణ లక్ష్మి అప్లై చేయాలంటే వాళ్ళకు బయట పోయి నాలెడ్జ్ తెలియదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు పాపం. ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఎన్ని ఫోటోలు కావాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడానికి నేనే నా గ్రామ పంచాయతీలోనే ఏర్పాటు చేసుకున్నాను. పెళ్ళైన వాళ్ళు పెళ్లి పత్రికతో పాటు తాళి కట్టిన ఫోటో ఇస్తే సరిపోతుంది. ఆ కార్యక్రమం దానికి కావలసినంత డాక్యుమెంట్ నేను సమకూర్చి నేను చెక్ వచ్చే విధంగా నేను చేకూరుస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, విలేజ్లోనే ఒక్క మురికాలో కూడా లేదండి. వాటర్లు అన్నీ సిమెంట్ రోడ్ల మీద వస్తున్నాయి.
ఒక్క మెరుకలకు లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, మనం ఫైట్ చేస్తే పాసిబుల్ అవుతుంది. దానికోసము విలేజ్లో ప్రతి సిమెంట్ రోడ్ పక్కన ఈ స్కీమ్ నేను తీసుకొస్తాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, సార్ మరి ఏంది, మేము భారతదేశంలో ఉన్నామా లేదా, ఈ తెలంగాణలో ఉన్నామా లేదా, ఎక్కడున్నాం ప్రశ్నిస్తాను. ప్రశ్నించి స్కీమ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ముందు అడుగులో నేను చేస్తాను. ఇంకొకటి, మా ఊరి చెరువు దగ్గర ప్రతి విలేజ్లోనే గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్లో ప్రతి బతుకమ్మ తల్లులు కట్ట మీదకి జారి కింద పడుతున్నారని స్టెప్స్ ఏర్పాటు చేశారు, కాంక్రీట్ స్టెప్స్. ఆ స్టెప్స్ మా విలేజ్లో ఎటుపోయినాయి, అసలు ఎక్కడికి పోయినాయి? అవి ఉన్నాయా? తల్లి విగ్రహం పెడితే సరిపోద్దా? బతుకమ్మ తల్లి మిగతాది ఉండాలి కదా. మరి దాన్ని కూడా ప్రణాళిక చేసుకుని నేను దాన్ని తయారు చేయడానికి కూడా నేను ముందుకు వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ, హ్యాండిక్యాప్ వాళ్ళకు పింఛన్ సదుపాయం చాలా మందికి లేదు. అవన్నీ నేను దగ్గర నుండి చూసుకుంటాను, వాళ్ళకు వచ్చే విధంగా నేను ఇప్పిస్తాము. మళ్ళీ ఇంకోటి, మా ఊరిలోనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్కు డెవలప్ చేయాలి. నేను కూడా నా ఊర్లోనే చదువుకున్నాను, నా ఊకల్లో చదువుకున్నాను కాబట్టి నాకు వ్యవస్థ తెలుసు కాబట్టి అంటున్నా. చిన్నప్పటి నుండి నా స్కూల్ని డెవలప్ నేను చేసి చూపిస్తాను. ఇంకొక విషయం, ఇవన్నీ నా సొంత డబ్బులతో నేను పెట్టుకోను, గవర్నమెంట్ ఫండ్స్ నుండి తీసుకొచ్చి పెడతాను ఇవన్నీ. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్టీసీ బస్ అండి, మనకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఫ్రీ సర్వీస్ ఇచ్చినా కూడా ఊకల్ నుండి వరంగల్ ఇవన్నీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏ ఒక్కరు కూడా బస్సు ఎక్కడానికి అవకాశం ఉండదా మా విలేజ్లో? ఎందుకంత దౌర్భాగ్యమైన పరిస్థితి? అడిగే వాళ్ళు లేరా? డిపో మా సమీపంలోనే ఉంది కదా, తొర్రూరులో, ఇవన్నీ అడగచ్చు కదా. కానీ దీనికోసం నేను డిపో దగ్గర వెళ్ళి, మేనేజర్ సార్ మరి ఏంది, మేము ఉన్నామా లేమా అన్నట్టు, వరంగల్ టు వరంగల్ టు తొర్రూరు ఈ సదుపాయం మాకు ఇదివరకు ఉన్నది, ఎందుకు ఆఫ్ చేశారన్నది ఇవన్నీ అడిగి మేము అన్ని సమకూరుస్తాం. ఇవన్నీ మేము అధికారంలో వస్తేనే మేము చేయగలుగుతాం. ఇవన్నీ నేను సర్పంచ్ కాకముందు ఏ విషయాలు అయితే నేను చెప్తున్నానో ఆ విషయాలే నేను ఈ బాండ్ పేపర్లోని రాసి ప్రతి గ్రామ ప్రజలకు అందజేస్తున్నాను. వాళ్ళ అభిమానం, వాళ్ళు నన్ను ఆలోచించి పని చేయగలుగుతాడా లేదా అని, సమర్థుడా కాదా అదొక్కటి ఆలోచించుకోవాలి. చదువుకున్న టాలెంట్ ఉంది, చేయగలిగే దమ్మున్నది, కానీ వాళ్ళు ఓటేస్తే, నన్ను గెలిపిస్తే, నా బ్యాట్ గుర్తుకు ఓటేస్తే నేను 100% చేసి చూపిస్తానని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది విషయం అండి. అంటే పూర్తి స్థాయిలో నేను చేయాలనుకున్న ప్రణాళికలన్నీ ఒక బాండ్ పేపర్ రూపంలో మీకు ప్రతి ఒక్క ఓటర్కు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను చేయని ఎడల కూడా మీరు ఏ చర్య తీసుకోవాలనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపించి అభివృద్ధిని కోరుకోవాలని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.